మయన్మార్ లో భూకంపం తీవ్రం విషాదాన్ని మిగిల్చింది. పెద్ద ఎత్తున ఇప్పటివరకు 200 మందికి పైగా అధికారికంగా మరణించినట్టుగా అటు అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇంకా కూడా మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. వరుస భూకంపాలు ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ అలారం మోగితే ఎలా ఉంటుందనేది ఆ రకంగానే గంటకోసారి మయన్మార్ లో భూమి కంపిస్తోంది. దీని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా బ్యాంకాక్ పైన కూడా పడుతోంది. ఇప్పటికే మనం చూసాం, మొదట మయన్మార్ లో నిన్న 11:50 సమయంలో ఉదయాన్నే ఒక్కసారిగా 7.0 తీవ్రతతో 10 కిలోమీటర్ల దగ్గర ఎపిక్ సెంటర్ నమోదైపోయి పెద్ద ఎత్తున భూమి కంపించింది. ఈ ప్రకంపనలు ఒక్కసారిగా అందరినీ భయాందోళనకు గురి చేసే వెంటనే అందరూ కూడా బయటికి పరుగులు తీశారు, రోడ్లపైకి ఎక్కారు. అంతలోనే మళ్ళొక 10-15 నిమిషాల్లోనే ఎగ్జాక్ట్ గా 12:02 సమయంలో మరోసారి 7.7 తీవ్రతతోని మళ్ళీ భూకంపం సంభవించింది, భూమి కంపించింది. ఈ యొక్క భూ ప్రకంపనల నేపథ్యంలో మయన్మార్ లో చాలా భారీ కట్టడాలు నెలకొరిగాయి. ఏకంగా నిర్మాణాల్సినటువంటి బిల్డింగ్ కుప్పకూలిపోయి దాని కింద సుమారుగా 44 మంది పూర్తిగా సజీవంగా సమాధైపోయారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎత్తైనటువంటి భవనాల మీద నుంచి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి, స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్ళలా జారిపడడం చూస్తున్నాము. చాలా షాపింగ్ కాంప్లెక్స్లు, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రమాదం తాలూకు ఆ విజువల్స్ మనం చూసాం. అయితే దీని ప్రభావం 1293 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బ్యాంకాక్ పైన కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. బ్యాంకాక్ లో కూడా చాలా ప్రకంపనలు సృష్టించాయి. ఈ ప్రకంపనల నేపథ్యం అందరూ కూడా ఒకసారిగా భయాందోళన చెందిపోయి అక్కడి నుంచి ఉరుగులు పరుగులు పెడితే అందరూ రోడ్లపైకి ఎక్కారు. చాలా మంది టూరిస్టులు ఇది సమ్మర్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి కొంత రిఫ్రెష్మెంట్ కోసం వెళ్తున్నారు. సో రిఫ్రెష్మెంట్ నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే బ్యాంకాక్ చేరుకున్నారు. అందరూ కూడా ఒకసారిగా భయభ్రాంతులకు లోనైపోయి తిరిగి వెంటనే బ్యాంకాక్ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం ప్రారంభించేశారు. సో బ్యాంకాక్ పైన చాలా తీవ్ర ప్రభావం చూపించింది. ఈ రెండు దేశాల్లో కూడా, మయన్మార్, బ్యాంకాక్ రెండు చోట్ల కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. అయితే అర్ధరాత్రి మరోసారి మయన్మార్ లో మళ్ళీ భూకంపం వచ్చింది. 4.5 తీవ్రతతో ఈసారి మయన్మార్ లో మళ్ళీ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. సో వరుసగా ఈ భూకంపాలకు సంబంధించి కొంత ఆందోళన కలిగిస్తోంది. సగైన్ ప్రాంతంలో 2 సార్లు 7.7 తీవ్రత, అదే సగైన్ ప్రాంతంలో మయన్మార్ లో భూమి కంపించింది. 10 కిలోమీటర్ల లోతులో ఎపిక్ సెంటర్ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ అదే ప్రాంతంలో మళ్ళీ 4.5 తీవ్రతతో మళ్ళీ భూకంపం వచ్చింది. అలారం కొట్టినట్టుగానే గంటకోసారి ఈ భూమి కంపిస్తోంది. మళ్ళీ వెంటనే 4.5 తీవ్రతకు సంబంధించి అది నమోదైనటువంటి వెంటనే అది సుమారుగా రాత్రి 11:20 సమయంలో సంభవిస్తే వెంటనే మళ్ళీ అర్ధరాత్రి 12:20 సమయంలో మరోసారి 4.6 తీవ్రతతో మళ్ళీ భూమి కంపించింది. ఇలా వరుసగా మయన్మార్ ని భూకంపం అతలాకుతలం చేస్తోంది. భూమి కంపించడంతో ఒక్కసారిగా అందరూ భయప్రాంతంలో అవుతున్నారు. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా, ఇటువంటి దారుణాలే, ఇటువంటి చాలా డేంజరస్ సినారియో అక్కడ నమోదైంది. ఒకవైపుగా బిల్డింగ్ పూర్తిగా వంగిపోవడం, ఇంకోవైపుగా బిల్డింగ్ పై నుంచి ఆ ఎత్తైనటువంటి హై రైజ్ బిల్డింగ్ నుంచి, మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి ఆ నీళ్ళ కింద పడిపోవడం, చాలా చోట్ల కూడా వాటర్ ట్యాంక్ లో ఉన్నటువంటి వాటర్ పూర్తిగా కొప్పుకూలిపోవడం, బిల్డింగ్స్ కూలిపోవడం, నిల్చున్న ప్రజలు నిల్చున్నట్టుగానే ఊగిపోవడం. ఒకసారి మీకు కొన్ని మెట్రో దృశ్యాలు కూడా చూపిస్తాను. మెట్రో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఒకసారిగా ఆ భూమి కంపించడంతో మెట్రో రైలు అలా ఊగుతోంది. అంటే అప్పటికే వెంటనే ఇంకా వరుస భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కానివ్వండి, జియోలాజికల్ సర్వే అధికారులు కొంత హెచ్చరికలు జారీ చేయడంతోనే వెంటనే బ్యాంకాక్ ని మొత్తం కూడా ఎమర్జెన్సీగా ప్రకటించారు. ఎమర్జెన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రజారావాన్ని మొత్తం కూడా నిలిపివేశారు. ప్రజెంట్ మనకు లేటెస్ట్ తాజా అప్డేట్ ప్రకారంగా భారతదేశం నుంచి కూడా సహాయార్థం 15 టన్నుల సహాయార్థం కొన్ని మెటీరియల్ వెళ్తున్నాయి. ఇప్పటికే భారతదేశం అంగీకరించింది. గుజరాత్ నుంచి వారిని తరలిస్తున్నారు. ప్రత్యేకమైన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మయన్మార్ కి ఆ సహాయార్థం చర్యలు మొత్తం చేపడుతున్నారు. ఒకసారి ఆ దృశ్యాలను చూపిస్తాం. చూడండి, ఇక్కడ అదొక మల్టీ ఫ్లోర్ హై రైజ్ ప్రభుత్వం నుంచి నిర్మించబడినటువంటి బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఒక్కసారిగా ఆ భూమి కంపించడంతో అలా కూలిపోయింది, నెల కొరిగిపోయింది. ఆ సమయంలో అందులో 44 మంది చిక్కుకొనిపోయి ఉన్నారు. 44 మంది కూడా సజీవంగా సమాధైపోయారు. ఇటువంటి దృశ్యాలు అనేకంగా ఉన్నాయి. చాలా ఇంకా కూడా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. ప్రెసెంట్ మయన్మార్ లో ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించిపోయింది. అక్కడ నుంచి కొన్ని విజువల్స్ ఏమైనా బయట రావాలన్నా కూడా చాలా ఆటంకం ఎదుర్కొంటున్నారు. సో కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ సప్లై బంద్ అయిపోయింది, వాటర్ సప్లై బంద్ అయిపోయింది. కంప్లీట్ గా ఒక రకంగా చెప్పాలంటే మయన్మార్ లో ఎమర్జెన్సీ కొనసాగుతుంది. అట్ ది సేమ్ టైం బ్యాంకాక్ పైన కూడా ఎమర్జెన్సీ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది. అక్కడికి వెళ్ళిపోయిన వారు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచక
చాలా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా దేశాలు కూడా జపాన్ సానుభూతి వ్యక్తం చేసింది. చైనా నుంచి కూడా ఇప్పటికే ఆ రెస్క్యూ ఫోర్స్ వెళ్తున్నారు సహాయార్థం చేపట్టేందుకు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు. చైనా నుంచి రెస్క్యూ ఫోర్స్ ఆపరేషన్స్ చేపట్టేందుకు అక్కడికి ఇప్పటికే మన్ డిప్లాయ్ అయ్యారు. ఇక ఇండియా నుంచి కూడా 15 టన్నుల మెటీరియల్ వెళ్తోంది. అది స్లీపింగ్ బెడ్స్ కానివ్వండి, టాబ్లెట్స్, యాంటీబయోటిక్స్, రకరకాలుగా సామాగ్రి వెళ్తోంది. ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మయన్మార్ కి వాటన్ని కూడా తరలిస్తున్నారు. మీరు చూడండి రోడ్లపై ఇలా పరుగులు పెడుతున్నారు ఏంటి అనేది. ఒకసారి దీని తీవ్రత ఎలా ఉంది, 24 గంటలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వచ్చిందని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మరొక బ్రేకింగ్ అప్డేట్ అంతోంది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్ లో 4.5 తీవ్రతతో లేటెస్ట్ గా ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా సుమారుగా 4.2 తీవ్రతతో 25 కిలోమీటర్ల లోతులో ఈ ఎపిక్ సెంటర్ నమోదైంది, భూకంప కేంద్రం నమోదైంది. సో బదఖ్షాన్ ఆఫ్ఘనిస్తాన్ బదఖ్షాన్ అనేటువంటి ప్రాంతంలో ఈ భూకంపం నమోదైంది. ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఉదయాన్నే ఈ భూకంపం కొన్ని నిమిషాల వ్యవధిలోనే, కొన్ని నిమిషాల క్రితమే ఈ భూకంపం నమోదైనట్టు తెలుస్తోంది. భూకంప కేంద్రాన్ని 25 కిలోమీటర్ దూరంలో గుర్తించారు. సో ఎగ్జాక్ట్ గా ఈ 24 అవర్స్ లో ఎక్కడెక్కడ ఏ రకంగా భూకంపం నమోదైంది మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను నేను. 3.1 మ్యాగ్నిట్యూడ్ తో అలస్కా ప్రాంతంలో నమోదైంది 24 గంటల్లోనే. తర్వాత 4.2 మ్యాగ్నిట్యూడ్ తో ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని నిమిషాల క్రితమే. ఇక 6.6 తీవ్రతతో అట్లాంటిక్ రిడ్జ్ లో, సెంట్రల్ మిడ్ లో కూడా ఈ భూకంపం నమోదైంది. మీరు చూస్తున్న విజువల్స్ ఉన్నాయి కదా, ఇది మయన్మార్ ఎయిర్పోర్ట్ దగ్గర, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ దగ్గర. ఇది బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక్కసారిగా ఆ భూమి కంపించడంతో పైనటువంటి ఆ టెర్మినల్ సంబంధించి ఆ శిథిలాలు మొత్తం కూడా కింద పడిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి మీరు చూడండి, ఆ టర్మినల్ మొత్తం కూడా కుప్పకూలిపై పడిపోతుంటే ఒక్కసారిగా పరుగులు పెడుతున్నారు. ఇక రైట్ సైడ్ విజువల్ మీకు కనబడుతుంది. చైనా నుంచి మెన్ డిప్లాయ్ అవుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు చైనా నుంచి ఇప్పటికే మయన్మార్, బ్యాంకాక్ లాంటి ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు వారిని కూడా అక్కడికి చేరుకున్నారు. సో చాలా డేంజరస్ సినారియో కొనసాగుతుంది. కనీసం అక్కడ వాటర్ సప్లై లేదు, ఎలక్ట్రిసిటీ సప్లై నిలిచిపోయింది, ఇంటర్నెట్ సప్లై లేదు. పూర్తిగా ఒక ఎమర్జెన్సీని తలపిస్తోంది మయన్మార్, బ్యాంకాక్ దేశాలన్నీ కూడా. ఇక మరోవైపుకి ఒకసారి కంటిన్యూ చేస్తాను మళ్ళీ ఎక్కడెక్కడ ఈ ఎర్త్క్వేక్స్ వచ్చాయనేది. 4.3 మ్యాగ్నిట్యూడ్ తో నార్థన్ మెరీనా ఐలాండ్స్ లో కూడా ఇది నమోదైంది, పగా రీజియన్ లో. ఇక 4.5 మ్యాగ్నిట్యూడ్ తో మయన్మార్ లోని అర్ధరాత్రి 11:20 మళ్ళీ వెంటనే 12 గంటల 26 నిమిషాలకి మయన్మార్ లో నమోదైంది. ఆ తర్వాత కజకిస్తాన్ లో కూడా 5.0 మ్యాగ్నిట్యూడ్ తో ఎర్త్క్వేక్ నమోదైంది. ఒకసారి మీకు క్లియర్ గా నేను మ్యాప్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడెక్కడ భూకంపాలు వస్తున్నాయి, దీని ప్రభావం ఎలా ఉంటుందని, ఎలా ట్రావెల్ అవుతుంది అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ మ్యాప్ ఇక్కడ చూడండి. ఫస్ట్లీ మనం మాట్లాడుకుంటున్నాం ఇది మయన్మార్. సో మయన్మార్ దగ్గర ఫస్ట్లీ ఈ భూకంపం నమోదైంది, 7.0 నుంచి నమోదైంది. అంతకంటే ముందు కొన్ని దేశాల్లో కూడా ఈ నేపాల్, టిబెట్ లాంటి ప్రాంతాల్లో కూడా భూకంపం నమోదైంది. అయితే ఒకసారి మనం చూస్తున్నాం ఇక్కడ మయన్మార్, దీని ఎఫెక్ట్ అనేది 1200 కిలోమీటర్ దూరం థాయిలాండ్ పైన పడింది. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, మయన్మార్ నుంచి థాయిలాండ్ పైన ప్రభావం పడింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఢాకాలో కూడా మధ్యాహ్నం సుమారుగా 12 గంటల ప్రాంతంలో 4.5 నుంచి సుమారుగా 6 ఆ తీవ్రతతో భూకంపం నమోదైంది. ఆ తర్వాత వెంటనే 2 రోజుల క్రితం నేపాల్లో ఇది నమోదైంది. అయితే ఇక్కడ మయన్మార్, బంగ్లాదేశ్ వీటి ప్రభావం ఈశాన్య రాష్ట్రాలైనటువంటి భారతదేశం కూడా పక్కనే కనిపించాయి. ఉత్తరాఖండ్ చమోలీలో భూకంపం నమోదైంది. అంత పెద్ద ఎత్తున ప్రమాదం అంటే అంతటి స్థాయిలో ఊహించని స్థాయిలో ప్రమాదం ఏం జరగకపోయినా కూడా భూకంపం అయితే నమోదైంది. మేఘాలయలో నమోదైంది, మయన్మార్లో నమోదైంది, ఈశాన్య రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లో నమోదైంది. 2 రోజుల వ్యవధిలో ఇవన్నీ భూకంపాలు నమోదవుతున్నాయి. తర్వాత ఇప్పుడు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఈ భూకంపం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఈ భూకంపం నమోదైంది 4.5 తీవ్రతతో లేటెస్ట్ 2 నిమిషాల క్రితమే. ఆఫ్ఘనిస్తాన్ అటు ఢిల్లీ పైన ఎఫెక్ట్ చూపించింది, నేపాల్, ఈశాన్య రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆ తర్వాత మయన్మార్, మేఘాలయ, తర్వాత చైనా ప్రావిన్స్ లో కూడా భూకంపం నమోదైంది. మయన్మార్ లో భూకంపం నమోదైంది, థాయిలాండ్ లో భూకంపం నమోదైంది, మధ్యలో బంగ్లాదేశ్ లో. సో ఇక్కడ మీరు ఈ మ్యాప్ లో ఈ రెడ్ కలర్ కనిపించేదంతా కూడా ఒక రకంగా ఇప్పుడు రెడ్ జోన్, అంటే ఎక్కడెక్కడ భూకంపాలు నమోదయ్యాయి, దాని ప్రభావం ఎలా ట్రావెల్ అవుతూ వస్తుంది అనే దానికి ఒక నిదర్శనం అంతా కూడా. ఇవి చూస్తుంటే ఇవన్నీ కూడా తీర ప్రాంతాలే. సో ఇవన్నీ కూడా కంప్లీట్ తీర ప్రాంతాలు. ఈ మ్యాప్ లో మీరు గమనించండి ఒకసారి. ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు లేటెస్ట్ గా నమోదైంది, తర్వాత నేపాల్, బంగ్లాదేశ్, ఢిల్లీ ఎన్సీఆర్ లో, మేఘాలయ, మణిపూర్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ ఈ ప్రాంతాల్లో భూకంపం నమోదైంది. దానికి సంబంధించి ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే రెడ్ జోన్ గా ఉంది. అంటే ఇప్పుడు భూకంపం వరుసగా నమోదవుతున్న క్రమంలో రెడ్ జోన్ గా ఉంది. అంటే మనం ఇదంతా కూడా ఒక మ్యాపింగ్ మనం చేస్తూ వెళ్తే ఈ రకంగా మ్యాపింగ్ కనబడుతోంది. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది? అయితే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇప్పటికే బ్యాంకాక్, మయన్మార్ లాంటి దేశాలకు. కాబట్టి నిజంగా ఇవన్నీ చూస్తుంటే అంతటి స్థాయిలో తీవ్రత ఉంటుందా అనేది కూడా కనబడుతోంది. డెఫినెట్ గా సహాయక చర్యల కోసం ఎంత శ్రమించినా ఏం జరిగినా కూడా నెక్స్ట్ ప్రకృతి వైపరీత్యాన్ని, ప్రకృతికి సంబంధించినటువంటి ఆ డేంజరస్ సినారియో కూడా అంచనా వేయాలి. కాబట్టి ఈ మ్యాపింగ్ ప్రకారంగా మనకి ఎక్కడ చూసినా కూడా అన్ని కూడా
తీర ప్రాంతాలు థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, తర్వాత ఈశాన్య రాష్ట్రాలు కానివ్వండి, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా పూర్తిగా తీర ప్రాంతాలు. సో ఈ భూకంపం కాస్త సునామీ వరకు వెళ్తే పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది? ఏకంగా చాలా పెద్ద ప్రమాదమే కాదు, కొన్ని వేల సంఖ్య, లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి ఇలా వరుస భూకంపాలకు తాటికి ప్రపంచ, ముఖ్యంగా సౌత్ ఏషియాకు సంబంధించినటువంటి ఈ కంట్రీస్ అన్ని కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ ఏ రకంగా ఉందనేది. మరి ఏషియన్ కంట్రీస్లో ఇంతటి స్థాయిలో భూకంపాలు సంభవించి ఇంతటి ప్రమాదాన్ని చవి చూస్తుంటే ఏం జరగబోతుందని తెలుసుకుంటేనే కొంత ఆసక్తి రేపుతోంది. ప్రకృతి ఎంతటి దారుణానికి ఒడిగడుతుందని తెలుసుకుంటే ఆసక్తిగా కొంత భయాందోళనగా కన్నా వ్యక్తమవుతోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూడండి. ఒక హై రైజ్ బిల్డింగ్ కుప్పకూలిపోయిన నేపథ్యంలో సహాయక చర్యలు చేపడుతున్నటువంటి ఆ సిబ్బంది దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారిగా భూమి కంపించడంతో వరుసగా, నేను చెప్తున్నాను కదా, 12 గంటల 50 నిమిషాలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం సమయంలో, ఆ తర్వాత 2:30కు ఒకసారి, 3 సార్లు సంభవించింది. తర్వాత అర్ధరాత్రి 2 సార్లు, ఇలా వరుసగా అలారం కొట్టినట్టుగానే మయన్మార్లో భూమి కంపిస్తోంది. ఆ తర్వాత వెంటనే ఇప్పుడు నిమిషాల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో నమోదైంది. ఈ వరుస భూకంపాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి, చాలా భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. మరి ఈ వరుస భూకంపాలు ఎక్కడికి దారితీస్తాయని తలుచుకుంటేనే కొంత భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకసారి మీరు విజువల్స్ చూడండి. చాలా పెద్ద ఎత్తున ఆ బిల్డింగ్స్ కుప్పకూలిపోతున్న దృశ్యాలను చూడండి. రైట్, అదొక హైరైజ్ బిల్డింగ్, ప్రభుత్వంచే నిర్మించబడేటువంటి బిల్డింగ్. అది ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం కోసం నిర్మించే బిల్డింగ్ ఒక్కసారిగా ఈ భూమి కంపించడంతో అలా కుప్పకూలిపోయింది. మళ్ళీ వచ్చింది భూకంపం. మయన్మార్లో మళ్ళీ భూకంపం నమోదైంది. మయన్మార్లో ఈ సమయంలో కూడా 4.5 తీవ్రతతో మళ్ళీ భూకంపం సంభవించిన అర్ధరాత్రి 2 సార్లు 12 గంటల 26 నిమిషాలకి 4.5 తీవ్రతతో నమోదైతే మళ్ళీ 12 గంటల 25 నిమిషాలకి మళ్ళీ సుమారుగా 4.6 తీవ్రతతో మరోసారి మయన్మార్లో భూకంపం సంభవించింది. అయితే దీని ప్రభావం బ్యాంకాక్ పైన కూడా చాలా తీవ్రంగా ఉంది. బ్యాంకాక్, మయన్మార్ 2 దేశాలకు అట్టుడికిపోతున్నాయి. వరుస భూకంపాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అంచనా వేస్తోంది. ఎతికే అలర్ట్స్ ద్వారా మనకు కూడా సమాచారం, అఫీషియల్ గా వాళ్ళు చెప్పే విషయం ప్రకారం కూడా సమాచారం అందుతోంది. ఏదేమైనా వరుస భూకంపాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది సునామీ వరకు నిజంగా కనుకే గతంలో మనం చూస్తే థాయిలాండ్ లో కూడా ఈ రకంగానే భూకంపాలు సంభవించి ఒకసారిగా సునామీ ఏర్పడింది. ఆ తర్వాత మరోసారి కూడా శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అనుకున్నట్టుగానే సునామీ సంభవించింది. దాని నేపథ్యంలో కొన్ని వేల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని వేల ప్రాణాలు పూర్తిగా అలా గాల్లో కలిసిపోయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనుక తలెత్తే నిజంగా ఇన్ని దేశాలు, అటు ఆఫ్ఘనిస్తాన్, తర్వాత నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, ఈశాన్య రాష్ట్రం, భారతదేశంలో ఇంత పెను ప్రభావం చూపిస్తుందంటే ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తి రేపుతుంది. ఒకసారి మనం ఇక్కడ మ్యాప్ లో చూడండి. మయన్మార్, ఎక్కడైతే మయన్మార్ ఉందో మయన్మార్ సైగాన్ ప్రాంతంలో మొనివా ప్రాంతంలో మొదటిగా 7.0 తీవ్రతతో మొదటి భూకంపం మయన్మార్ నమోదైంది. దాని ప్రభావం బ్యాంకాక్ పైన నమోదైంది. బ్యాంకాక్ పైన కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మయన్మార్ లో మొనివా అనే ప్రాంతం ఒకటి ఉంటుంది. మొనివా అనే సిటీలో ఆ ప్రభావం మొదటిగా చూపించింది. 7.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఆ ప్రభావం కాస్త 1238 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్యాంకాక్ పైన ప్రభావం చూపించింది. అంటే ఇంత వాస్ట్ గా ఉంది. మళ్ళీ వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ 7.7 తీవ్రతతో మళ్ళీ భూమి కంపించింది. దీని ప్రభావం ఈ ప్రాంతం అంతా ఉంది. ఇది ఒకటే కాదు, ఈ ప్రాంతం అంతా చాలా తీవ్రమైన ప్రభావం కనిపించింది. ముఖ్యంగా సిటీ ఆఫ్ మొనివా సిటీలో మాత్రం చాలా పెను ప్రభావం చూపించింది. బ్యాంకాక్ లాంటి ప్రాంతంలో భూమి కంపించి అక్కడ ఇంతటి స్థాయిలో ప్రమాదానికి సంబంధించి పెద్దగా లేకపోయినా కూడా భూమి అయితే కంపించింది. వరుస భూ ప్రకంపనలు ఎక్కడైతే మయన్మార్లో చోటు చేసుకుంటే దీని ప్రభావం డెఫినెట్గా అక్కడ కూడా భూమి కంపిస్తోంది. ఈ వరుసగా భూ ప్రకంపనలన్నీ కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అట్టుడికిస్తున్నాయి. సో బ్యాంకాక్ లో ఇప్పటివరకు అఫీషియల్ గా అధికారులు విడుదల చేసినటువంటి వివరాల ప్రకారంగా 24 మంది మరణించినట్టు తెలుస్తోంది. కానీ ఆ సంఖ్య ఇంకా అనధికారికంగా చాలానే ఉండే అవకాశం ఉంది. ఇక మయన్మార్ విషయానికి వస్తే మయన్మార్లో ఇప్పటివరకు సుమారుగా
150 నుంచి 160 మంది మరణించినట్టుగా అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. ఈ రెండు దేశాల కలిపి వారికి సుమారుగా 200 నుంచి 250 మంది మరణించి ఉంటారనేది అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఇంకా అనేక అనధికారికంగా ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు, ఎంతమంది తీవ్రంగా గాయాలై ఉంటాయి, ఎంతమంది తమ ఆస్తులు కోల్పోయి ఉంటారు, ఇలా ఇంకా కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ ప్రజెంట్ ఈ రెండు దేశాల్లో కూడా ముఖ్యంగా మయన్మార్లో అయితే పూర్తిగా అంతా కట్, పూర్తిగా ఒక ఎమర్జెన్సీ తలపిస్తోంది. ఇంటర్నెట్ కనెక్షన్ బంద్, ఎలక్ట్రిసిటీ సప్లై బంద్, కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మయన్మార్ దేశం అయితే ఉంది. బ్యాంకాక్ పైన కూడా అదే స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తోంది. బ్యాంకాక్ లో కూడా ఎమర్జెన్సీ తలపిస్తోంది. అయితే ముఖ్యంగా మయన్మార్ కి సహాయార్థం ఇప్పుడే భారతదేశం నుంచి ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా 15 టన్నుల సామాగ్రి వెళ్తోంది, 15 టన్నుల రా మెటీరియల్స్ వెళ్తున్నాయి. దాంట్లో మెటీరియల్స్ తినడానికి తిండి, తాగడానికి నీరు, మెటీరియల్స్, ఇతరత్ర స్లీపింగ్ బెడ్స్, ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ప్రజెంట్ సహాయార్థం భారతదేశం నుంచే కాదు, అటు జపాన్ నుంచి కూడా కొంత సహాయార్థం వస్తోంది, చైనా నుంచి కూడా సహాయం చేస్తున్నారు. చైనా నుంచి మ్యాన్ పవర్ వెళ్తోంది, మ్యాన్ పవర్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు వెళ్తోంది. ఇలా వరుసగా చుట్టూ ఉన్నటువంటి దేశాలు కొంత సహాయార్థం పంపిస్తున్నప్పటికీ మయన్మార్లో ఇంకా భూకంపం తీవ్రత ఇంకా పెరిగే అవకాశం అని, మళ్ళీ భూమి కంపించొచ్చనే ఆలోచన కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మయన్మార్లో మళ్ళీ భూకంపం వస్తే ఈసారి డెఫినెట్ గా అంతా పూర్తిగా కూడా అదొక శ్మశానమయ్యే అవకాశం, ఇప్పటికే దాదాపుగా శ్మశానాన్ని తలపిస్తోంది. ఇంకా కనుక మళ్ళీ భూకంపాలు వరుసగా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కనుక భూకంపం వస్తే ఇంకా ఈ ప్రమాదం పెరగొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చింది, ఇక నెక్స్ట్ ఏంటి? నిమిషాల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా నమోదైన నేపథ్యంలో ఇంకా నెక్స్ట్ ఏంటి, ఎలా రాబోతున్నాయి భూకంపాలు సంభవించే తీరు, ఇదంతా కూడా కొంత అందరినీ ఆందోళన పరుస్తోంది, అందరూ కూడా భయాందోళన గురి చేస్తోంది. మీరు చూడండి రోడ్లపైకి జనం ఎలా వస్తున్నారు, భయపడిపోయి ప్రాణాల చేతిలో పెట్టుకుని ఒకసారిగా రోడ్లపై కొన్ని లక్షల మంది జనం మొత్తం కూడా రోడ్లపైనే ఉన్నారు. ఎందుకంటే ఆ బిల్డింగ్స్ లో ఉంటే కనుక బిల్డింగ్స్ అలా బారిపోతున్నాయి, వంగిపోతున్నాయి, కుప్పకూలిపోతున్నాయి. కాబట్టి వాటి మధ్యలో ఉండిపోయి ఆ శిథిలాల కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయేదానికంటే కూడా రోడ్లపైకి వచ్చిందామన్నట్టుగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఇటు బ్యాంకాక్ కానీ మయన్మార్ కానీ ఇరు ప్రభుత్వాలు కూడా ప్రజలు ఎవరు ఇళ్లలో ఉండకూడదు, రోడ్లపైనే ఉండనట్టు కూడా అధికారికంగా చెప్తున్నాయి. అంటే అక్కడ ప్రమాదం ఎలా ఉందని అర్థం చేసుకోవాలి. ఒకసారి ఇలా దృశ్యాలను చూడండి. 不是给俺买的吗？带一狗家的，带一狗家的微信来的。不是给俺买的吗？带一狗。大啦，喺大啊！哦，嗱，你攞住做咩嚟？大啦！哦，大啦，喺大啊！哦，嗱，你攞住做咩嚟？大啦！哦，大啦，喺大啊！哦，嗱，你攞住做咩嚟？大啦！哦，大啦！